అవి ఈరోజు మనం పెట్టుకున్నవి. అంటే బ్రిటిష్ వారు వచ్చి బ్రిటిష్ వాడు మనకు ఇది మీ దేశం అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ అంతకుముందు ఇది ఇలా మన దేశం ఇలా ఉండేది కాదు. మన దేశం చిన్న చిన్న రాజ్యాలలో విడిపోయి ఉండేది. ఉదాహరణకు తెలుగునాటనే మనకు కనీసం 4 రాజ్యాలు ఉండేవి. తమిళనాట 2 రాజ్యాలు 3 రాజ్యాలు ఉండేవి. అలా సమయం మారే కొద్దీ జియోగ్రాఫికల్ బౌండరీస్ అంటే మనకున్నటువంటి ఖగోళ కాదు ఈ మన హద్దులు ఏవైతే ఉన్నాయో అవి మారుతూ వచ్చాయి. కానీ యేసుక్రీస్తు పుట్టిన సమయంలో ఆ రోజు ఉన్నటువంటి భారతదేశం నిజానికి అదంతా ఒకే రాజ్యమే. అక్కడ మొదలుకొని ఈ భారతదేశానికి అక్కడ ఉన్నటువంటి దేశానికి లేకపోతే ఇస్రాయేల్ ప్రాంతానికి ఇప్పుడున్నటువంటి సంబంధం కాదు. అప్పుడెప్పుడో దావీదు సమయం నుంచి కూడా నెమళ్ళు, కోతులు, అలాగే మిరియాలు ఇక్కడి నుంచి సుగంధ ద్రవ్యాలు ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యేవి. సో మంచి దౌత్యపరమైనటువంటి సంబంధాలు ఉన్నవే. రాజ్యములు వేరైనా కానీ మనమంతా ఒకటిగానే ఉన్నాం. భారతదేశం ఆ రోజుల్లో ఇక్కడి వరకు ఇప్పుడున్నటువంటిదే కాదు. జావా, సమత్రా, థాయిలాండ్, అలాగే మలేషియా, సింగపూర్, అటుపైకి ముందుకెళ్తే మ్యాన్మార్, ఇటు వెళితే ఆఫ్ఘనిస్తాన్, పైన కశ్మీర్ పైన ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, ఇరాన్ దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు, ఇవన్నీ కూడా భారతదేశంలో భాగమే. ఎస్తేరు గ్రంథం రాయబడినప్పుడు భారతదేశం వరకు కూడా ఎస్తేరు యొక్క హస్బెండ్ రాజు భారతదేశం పైన రాజే ఆ రోజుల్లో. సో ఇదంతా కూడా మనం ఏర్పరచుకున్నటువంటి హద్దులు. ఇది భారతదేశం, ఇది వేరే దేశం, ఇది కజాకిస్తాన్, ఇది తుర్క్మెనిస్తాన్. అలా కాదు, ఒకప్పుడు అలా లేదు. ఇదంతా కూడా ఒక్క మానవ మనుగడకు అవసరమైనటువంటి ఒక్క ప్లానెట్. అన్నిటిని ది బైబిల్ ఏం చెప్తుంది అని అంటే ప్రపంచమంతా ఆయన చేతి పని, ఇది ఆయనదే. ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఎక్కడి నుంచో వచ్చిన మతమని, వాళ్ళే ఎక్కడి నుంచో వచ్చారు. వాళ్ళు కాస్పియన్ సీ దగ్గర నుంచి కొందరు, ఇటువైపు ఇరాన్ ప్రాంతం నుంచి కొందరు వలస వచ్చి ఇక్కడ ఉంటున్నారు. సో ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక చోటు నుంచి వచ్చిన వారే. కొందరు ముందొచ్చారు, కొందరు తర్వాత వచ్చారు. అంతేగాని ముందొచ్చినోడు గొప్ప, వెనకొచ్చినోడు తక్కువ కాదు. ఇకపోతే ఇక్కడున్నటువంటి మతాలు బయటకు వెళ్ళలేదా? ఇక్కడ ఉన్నటువంటి బౌద్ధం జపాన్ వరకు వెళ్ళలేదా? ఇక్కడ ఉన్నటువంటి బౌద్ధం ఎందుకు ఈ దేశంలో లేకుండా పోయింది? ఇక్కడ పుట్టినటువంటి బౌద్ధాన్ని ఏమాత్రం ఉద్ధరించారు మీరు? తరిమేశారుగా. ఒక తల ఇస్తే ఇన్ని బంగారు నాణ్యాలు ఇస్తాము అని పుష్యమిత్ర శృంగుడు చెప్పలేదా? సో ఇక్కడ పుట్టిన దాన్ని ఏదో ఉద్ధరించినట్లుగా మాట్లాడకూడదు. అలాగే బయట పుట్టింది అని దేన్ని చెప్పడానికి వీల్లేదు. ఎందుకు అనంటే ఇదంతా ఒక్క ప్రపంచం. ఇది మా నాయనది, మా నాయన ప్రపంచం. ఇది మా నాయన ప్రపంచంలోకి మా నాయన వచ్చాడు. మధ్యలో నీదేంటి సమస్య? ఇక్కడికి వచ్చాడు అంటున్నారు. మరి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు అని ఎందుకు చెప్పరు? ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళేగా, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళేగా వీళ్ళు. ఆర్యులు అని పిలువబడిన వారు అక్కడి నుంచి వచ్చిన వారేగా. మిడిల్ ఈస్టర్న్ ప్రాంతం నుంచి వచ్చిన వారేగా. మెసొపటోమియా ప్రాంతం నుంచి వచ్చిన వారేగా. మెసొపటోమియా ప్రాంతము ఈ ఇండస్ వ్యాలీ అంటే సింధు నాగరికత మధ్య ఉన్నటువంటి సంబంధాలు తెలియకుండా మాట్లాడుతున్నారా? కాదు. ఇవి కేవలము మనుషుల మధ్యలో విభజన తీసుకుని రావటానికి వాడే అవాక్కులు చవాక్కులు. అంతకుమించి ఇంకేమీ లేదు. కాబట్టి భారతదేశంలో అనేక మతాలు ఉండొచ్చు, అందులో ఇబ్బంది ఏమీ లేదు. అలాగే క్రైస్తవ మతాన్ని మతంగా అసలు మేము మతంగా చెప్పటమే లేదు కదా. వస్తున్నది దేనితో? ఒక భావజాలం. ఏంటా భావజాలం? మనుషులందరూ సమానం. ఏంటా భావజాలం? దేవుని వైపుకు మరలండి. ఏంటా భావజాలం? దేవుని పిల్లలముగా మనం మారాలి. ఏంటా భావజాలం? నీతి కలిగి జీవించాలి. ఈ భావజాలం ఎక్కడి నుంచి వచ్చినా తీసుకుంటాం. తెల్లోడు తయారు చేస్తే సెల్ ఫోన్ కావాలి, తెల్లోడు తయారు చేస్తే టీవీ కావాలి, తెల్లోడు తయారు చేస్తే మ్యాగ్నఫోన్ కావాలి, తెల్లోడు తయారు చేస్తే ప్యాంటు సొక్కా వేసుకోవాలి. తెల్లోడిని తలుసుకోకుండా నీ జీవితంలో ఒక్క క్షణం బతకలేవు. నువ్వు ఒక్క క్షణం కూడా బతకలేవు. నువ్వేమో మళ్ళీ ఆడుకునేది బయట నుంచి వచ్చింది, బయట నుంచి ఏం రాలేదు, ఇక్కడిదే. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ప్రపంచమంతటిపైన రాజుగా తనను తాను ప్రకటించుకున్న తర్వాత తోమాను పంపించాడు. తోమా ఇక్కడికే వచ్చాడు. తోమా భారతదేశానికి వచ్చాడు.
మొదటి శతాబ్దంలోనే వచ్చాడు. బ్రిటిష్ వాళ్ళు తెచ్చా అంటావేంటి నువ్వు? తెలియక. బడ్డి శానిస్ వచ్చాడు. ఆ తరువాత మెల్లిమెల్లిగా క్రీస్తు శకం 500 నుంచి మొదలైంది పరంపర. ఇక్కడున్న వాళ్ళు ఒక ఉత్తరం రాశారు, మా కోసం కొంతమంది మిషనరీలను పంపించండి అని. ఎక్కడికి? ఈజిప్టులో ఉన్నటువంటి చర్చికి రాశారు, అంతియోకికి రాశారు. అప్పుడు 500లో క్రీస్తు శకం 500లో 1500లో బయలుదేరారు కొంతమంది. ఆ 1500కు రావడానికి ముందు మొదటి 1500 సంవత్సరాలలో కొన్ని వందల మంది మిషనరీలు ఈ దేశానికి వచ్చారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? ఇరాన్ నుంచి వచ్చారు, ఇరాక్ నుంచి వచ్చారు, బబులోనియా నుంచి వచ్చారు, అలాగే దాన్ని ఏమంటారు, సిరియా నుంచి వచ్చారు. భారతదేశంలో సిరియా బైబిల్ చదివే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. తెలియక. సిరియాలో బైబిల్ చదివే వాళ్ళు ఈ రోజు కూడా భారతదేశంలో లక్షల మంది ఉన్నారు. సో ఇది కొత్త మతం ఏం కాదు. 2000 సంవత్సరాలుగా ఉనికిలో ఉన్న మతం, 2000 సంవత్సరాలుగా ఉనికిలో ఉన్న మానవ మార్గం, మనిషిని మనిషిగా గుర్తించే మార్గం. ఈ మార్గం బయట నుంచి వచ్చిందేమి కాదు, ఇక్కడిదే.